నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈ రోజు మనతో పాటు డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు జ్యోతిష పండితులు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చూసేసేయండి. నమస్కారం గురువు. నమస్కారం అమ్మ పద్మావతి. గురువు గారు, 2025లో మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, మరియు ఈ రాశి వారికి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, దానికి తగ్గ పరిహారాలు కూడా కొంచెం ఏమైనా వివరిస్తారా గురువు గారు? మిథున రాశి వారికి చక్కగా మనకి ఈ సంవత్సరం కూడా మిక్స్డ్ రిజల్ట్స్. లాస్ట్ ఇయర్ కంటే కొంచెం పికప్ అవుతా వస్తుంది. ఇంతకుముందు చాలా ఎంజాయ్ చేశారు వాళ్ళు. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో తిరగలేదు. కానీ వ్యయ గురుడు ఉన్నాడు. ఈ వ్యయ గురుడు వల్ల మే 30వ తేదీ వరకు, అంటే మనకు కావాల్సింది మార్చే కాబట్టి అంతవరకు కోర్టు సమస్యల్లో ఇరుక్కోవడానికి, తర్వాత పోలీస్ స్టేషన్లు ఎక్కడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వ్యయ గురుడు తీసుకెళ్తాడు అనమాట. కాబట్టి అటువంటి పరిస్థితులు వీళ్ళు తెచ్చుకోకుండా కాస్త జాగ్రత్తగా మంచి వాళ్ళతో చేయడం, మంచి పనులు చేయడం, ఇలాంటివన్నీ కూడా ఈ మిథున రాశి వారు చేసుకోవాలి. అలాగే మిథున రాశి వారికి అర్ధాష్టమ కేతువు నడుస్తున్నాడు. దానివల్ల సమస్యలు ఏ యాంగిల్ నుంచి ఏ రూపంలో ఎలా వస్తాయో తెలియదు అనమాట. కాబట్టి జాగ్రత్తగా ఉండాలా. విదేశాలంటే ఈ మిథున రాశి వారికి చాలా ఇష్టం. మిథున రాశి వాళ్ళని ఏమంటారంటే బటర్ఫ్లైస్ అంటారు. అంటే వాళ్ళు ఒకదాని మీద స్టాండర్డ్గా ఉండరు అనమాట. వాళ్ళకి ఎంతసేపు కూడా వేరే చేంజ్ను కోరుకునేటటువంటి గ్రహం. అందులో ఆల్మోస్ట్ ఆల్ ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, ఇలా వీళ్ళంతా కూడా ఎక్కువ ఈ రాశి వాళ్ళ ఇందులోనే ఉంటారు. కానీ దేన్ని డిసైడ్ చేసుకోలేరనమాట అర్ధాష్టమ కేతుగ్రహ ప్రభావం వల్ల. విదేశాలకు మంచి అవకాశాలు వస్తాయి. విదేశీ విద్యార్థులందరూ కూడా విదేశాల్లో వాళ్ళు కోరుకున్న చోట్ల కాకపోయినా, కోరుకున్న విశ్వవిద్యాలయాల్లో కాకపోయినా, మామూలుగా ఏదో ఒక విశ్వవిద్యాలయంలో సీట్ రావడం జరుగుతుంది. కోరుకున్న కోర్సులు కాకపోయినా ఏదో ఒక కోర్సుల్లో సీట్ రావడం అయితే జరుగుతుంది. విదేశాలకు వెళ్తారు. ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత, ఇప్పుడు నిన్ననే మనకి వేసాలందరికీ కూడా మేజర్ మొత్తం 90% ఎవరికి కూడా ఇండియన్స్కి రాలేదు. ఇది అర్ధాష్టమ కేతుగ్రహ ప్రభావం అనమాట. కాబట్టి ఒక్క మిథున రాశి వాళ్ళకే కాదు, అన్ని రాశుల వాళ్ళకే ఇవ్వలేదు ఆయన వల్ల. మిథున రాశి వాళ్ళే ఎక్కువ ఎఫెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఇక మనకున్నటువంటి శనిగ్రహ ప్రభావాన్ని కనుక తీసుకుంటే, భాగ్యంలో ఉన్నటువంటి శని మార్చి 29వ తేదీ వరకు అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇవ్వడానికి ఉంటుంది. కాబట్టి ఇనుము సంబంధము, తర్వాత ఈ యొక్క ఆయిల్ బిజినెస్లు కనుక ఎవరైతే పెడతారో వాళ్ళు మంచి మోతాదుల్లో వాళ్ళు డబ్బులు సంపాదించడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మాకు ఉద్యోగం రావట్లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళంతా కూడా ఆయిల్ అండ్ ఈ ఇండస్ట్రీస్లో కనుక మనం ఐరన్ ఇండస్ట్రీస్లో జాబులు అప్లై చేస్తే వెంటనే వచ్చేస్తాయి. అలాగే చక్కగా ఈ యొక్క మిథున రాశి వారికి చేపల రొయ్యల చెరువులు నడుపుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి, మంచి డబ్బు వస్తుంది. అలాగే పొలాలు లేనటువంటి వాళ్ళు పొలాలకు ఉంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలకు ఉంటారు. అద్దెళ్ళల్లో వాళ్ళు మిద్దెళ్లలోకి, పెద్దళ్లలోకి చేరడానికి మిథున రాశికి అన్ని బాగున్నాయి. ఒక్కటేంటంటే వాళ్ళకి వ్యయ గురుడు వేధిస్తాడు. అందువలన వాళ్ళకి తెలియకుండానే కోర్టు సమస్యల్లో, లేకపోతే వాళ్ళ అన్నదమ్ముల ఆస్తి వ్యవహారాల్లో ఏదో ఒకటి అలాంటి సమస్య. దానికి పరిహారం ఏం చేసుకోవాలంటారండి? వీళ్ళు యాటిట్యూడ్ మార్చుకోవాలా. జనరల్గా పరిహారం అంటే రావి చెట్టు చుట్టూ తిరిగేద్దామా, వేప చెట్టు చుట్టూ తిరిగేద్దామా, ఆ గుడికి వెళ్ళిపోదామా, ఈ గుడికి వెళ్ళిపోదామా అనుకుంటారు. అవి కంపల్సరీ చెయ్యాలి. కానీ వాటితో పాటు అన్నదమ్ముల పట్ల ప్రేమగా ఉండడం, మనల్ని అభిమానించే వాళ్ళ పట్ల అభిమానంగా ఉండడం, తల్లిదండ్రుల పట్ల, అందరి పట్ల ఇట్లా లాయల్గా ఉండడం అనేది మొదట రెమెడీ ఫస్ట్. ఆ తర్వాత నువ్వు అడిగిన విధంగా వీళ్ళకి ఇది జరగకుండా ఉండాలి అని అంటే మనకు క్లియర్గా అర్ధాష్టమ కేతువు కనబడుతున్నాడు. చంచలత్వం తీసుకొస్తాడు. కాబట్టి కేతు జపం చేసుకోవాలా, కేతు స్తోత్రం చదువుకోవాలా. కేతువుకి కిలోంపావు ఉలవల్ని, ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలను కానీ, లేదా చిత్రవర్ణం మల్టీ కలర్డ్ వస్త్రాన్ని కానీ తీసుకొని సోమవారం నాడు ఉదయం 7 గంటలకి కరెక్ట్గా ఇంట్లో కానీ, గుడి బయట కానీ గుడిలో కానీ దానం చేసినట్లయితే అధిక పారితోషికాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణ్ణి సెలెక్ట్ చేసుకుని ఎక్కువ ఇవ్వాలి డబ్బులు ఇచ్చి చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే మనకి కేతు ఎప్పుడు గరిక గడ్డి, ఫ్రీగా వచ్చే గరిక గడ్డే కదా, ఆ గరిక గడ్డితో వినాయకుడికి ఓం గణేశాయ నమః అనేటటువంటి మహామంత్రంతో గణపతి ఆరాధన కనుక చేసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. అలాగే దశమహావిద్యలతో ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని వాళ్ళ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయమ్మ. మరి గురువు గారు, మరి ఈ రాశి వారికి మరి విద్య, ఉద్యోగ, వ్యాపారం మరియు వారి ఆరోగ్యం పట్ల ఎలా ఉండబోతుంది అంటారు? విద్య బ్రహ్మాండంగా ఉంటుంది. విద్యార్థులు ఎక్కువ చదవాలి, కాకపోతే
తర్వాత ఉద్యోగం, ఉమ్, ఆదాయాలు బ్రహ్మాండంగా ఉన్నాయి, ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి, ఆల్రెడీ వచ్చేసిన వాళ్ళకి ప్యానల్లోకి ఎక్కిస్తారు వాళ్ళని. ఉమ్, వ్యాపారాలు ఒక్క ఈ యొక్క సముద్ర వ్యాపారాలు, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు తప్ప ఉమ్, మిగతా అన్ని రకాల వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉంటాయి. ఉమ్, ఇకపోతే ప్రయాణాలు, ఉమ్, ఎక్కువ ప్రయాణాలు చేయడం వీళ్ళకి ఇష్టము. ఈ ప్రయాణాలు అనేటటువంటివి వీళ్ళు తక్కువ చేసుకోవడం అనేటటువంటిది మంచి అవకాశం. ఉమ్, ఇక ఆరోగ్యం, ఉమ్, ఆరోగ్యం దగ్గరికి వచ్చేసరికి మైగ్రేన్ నొప్పులు, మజిల్స్ నొప్పులు, కండరాల నొప్పులు, ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. మరి వివాహం అంటారండి? వివాహం దగ్గరికి వచ్చేసరికి గురుడు 50% సంబంధాలన్నీ కూడా మాట్లాడుకొని పెట్టుకుంటారు. ఆ తర్వాత కొంతమందికి వివాహాలు అవడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ మిగతా రాశులతో పోల్చుకుంటే మిథున రాశి వారికి కొంచెం కష్టం అని చెప్పాలి. అంటే తక్కువ రేషియో. అలాగే ఎందువల్లంటే కోర్టు సమస్యల్లో వీళ్ళు భార్యాభర్తలు కొంతమంది వెళ్ళినట్లయితే మిగతా కొంతమంది భర్తలకు చెప్పుకోలేక అది ఏదో. జనవరి 1 నుంచి మార్చి వరకు ఎలా ఉండబోతుందని అనేది. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.